గాక. ఒక వ్యక్తి కొండల ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటున్నాడు. ఏం మేపుకుంటున్నాడు? గొర్రెలు మేపుతూ ఉన్నాడు. ఎప్పుడు చాలా సంవత్సరాలుండి అక్కడ గొర్రెలు మేపుకుంటూ పోతూ వస్తుంటాడు ఒక వ్యక్తి. ఆ కొండల్లో ఒక రైలు రోడ్డు, ఒక బ్రిడ్జి కట్టి, ఒక వంతెన కట్టి, ఎప్పుడు ఒక రైలు ఆ బ్రిడ్జి మీద వెళుతూ పోతూ వస్తుంటుంది. ఒకానొక దినమున ఏం జరిగిందంటే ఆ వంతెన విరిగి పడిపోయింది. ఈ వంతెనకి అవతలు యువతల వదులు ఒక అగాధం ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ వంతెన విరిగి పడిపోయింది. కానీ పడిపోయిన సంగతి రైల్వే వాళ్ళకి తెలియదు. యథాప్రకారం రైలు వస్తూ ఉంది. ఆ రైల్లో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ గొర్రెలు మేపుకుంటున్న కాపరి గొర్రెలు మేపుతూ ఉన్నాడు. ఆ రైలు కోత వేసుకుంటూ అది వస్తూ ఉంది. మంచి వేగంలో వస్తూ ఉంది ఆ బండి. ఈ గొర్రెల కాపరి గమనించి అరుస్తున్నాడు, చెయ్యి విసురుతున్నాడు, ఇలా అంటున్నాడు. కానీ ఆ రైలు తోలే వ్యక్తికి అది అర్థం చేసుకోలేకపోయాడు. అది వేగంగా పరిగిస్తూ ఉంది. కానీ ఈ స్థితిలో దాన్ని ఏదో ఒక స్థితిలో కాపాడకపోతే అనేక మంది ప్రజలు అగాధంలో పడిపోతారు. అయితే చూసిన ఈ కాపరి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎంత వెళుతున్నా సరే ఆ రైలు నడిపే వ్యక్తి అసలు అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. ఈ గొర్రెలు కాపరి చూశాడు. ఈ ప్రజల్ని కాపాడాలంటే, అగాధంలో పడకుండా కాపాడాలంటే, వీళ్ళని ఏ రీతిగా కాపాడాలంటే అది ఎట్టయినా సరే వీళ్ళని కాపాడటమే నా ధర్మం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అనుకున్న ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ పోయి ఎంత ప్రయత్నం చేసినా ఆగలేదు కనుక అదే ఒకే ఒక్క మార్గం, ఇప్పుడు నేనే ఈ రైలు కింద పడిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రజలు కాపాడుపడాలంటే, ఈ ప్రజలు భద్రంగా ఉండాలంటే, ఈ ప్రజలు అగాధంలో పడిపోకుండా ఉండాలంటే వెళ్ళిపోయి ఆ ఒక రైలు ట్రాక్ మీద నిలబడిపోయాడు. రైలు వచ్చింది, కొట్టేసింది. రైలు కింద పడిపోయాడు, ముక్కలు సిద్ధలైపోయాడు, రక్తం మొద్దయిపోయాడు. అప్పుడు ఈ రైలు నడిపే వ్యక్తి అది సులువు అయిపోయింది, ఆగిపోయింది. రైల్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో ఇదిగో మనం కానీ ఈ రైలు ఆగకపోతే డ్రైవర్ చాలా మంచాడు, చిన్నగా ఆపేశాడు, లేకపోతే అగాధంలో పడిపోదాం అనుకుంటున్నారు. ఈ రైలు నడిపే వ్యక్తి అలాగ ఎల్లరిపోయి చూస్తున్నాడు, భయపడిపోయి చూస్తున్నాడు. జనం పొగుడుతున్నారు. ఆ రైలు నడిపే వ్యక్తి అంటున్నాడు, నేను కాదండి, నా వల్ల కాదు మీరు బతికింది, నా వల్ల కాదు నేను బతికింది. మనం అందరం బతికామంటే, అగాధంలో పడకుండా బతికామంటే అదిగో ఆ రైలు పట్టాల మీద రక్తం మొద్దు అయిపోన్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది వేల ప్రజలు వచ్చి చూస్తున్నారు, ఆయన రూపం కనబడట్లేదు. అనేక మంది వచ్చి చూస్తున్నారు, ఆయన శరీరము తూట్లుగా అయిపోయింది, ఆయన శరీరము చిలుకలుగా అయిపోయింది, ఆయన మాంసం ముక్కలు అక్కడక్కడ పడిపోయాయి. అతని వల్ల మనం అగాధంలో పడకుండా ఆగిపోయాం. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వింటున్న దేవుని వాక్యం, ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే అగాధమే ఒక నరకం. ఆ నరకానికి పడిపోకుండా, ఆ నరకంలో పడిపోకుండా మనందరినీ కాపాడింది ఎవరో తెలుసా? కాపురుగా ఉంటున్న, శిలువలో వేలాడుతున్న యేసు క్రీస్తు ప్రభువు వారు. నీ కొరకు రక్తముద్ద అయిపోయాడు, నీ కొరకు చీలుగా అయిపోయాడు, నీ కోసం కొట్టబడ్డాడు, మొత్తపడ్డాడు, రక్తం కార్చాడు. నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈ భూలోకంలో ఒకే ఒక దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభువు. ఆయన అగాధములో నువ్వు పడకుండా, అగాధములో నువ్వు చిక్కుకోకుండా, ఆ నరకములో నిన్ను పన్నీయకుండా ఆయన అడ్డుపడ్డాడండి. ఆయన 2 చేతులు చాచి దాన్ని ఆపుకున్నాడు. అదిగో అగాధంలో పడాల్సిన నిన్ను కాపాడిన దేవుడు ఒకే ఒక దేవుడు. నేను ఈరోజు ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ సిలువ వైపు నువ్వు చూసినప్పుడు నీకు గుర్తు రావాల్సింది తెలుసా? ఆ నరక అగ్నిగుండంలో పడకుండా, ఆ పాతాళంలో పడకుండా నన్ను కాపాడిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నేను ఆరాధిస్తున్న దేవుడు. నా కోసం త్యాగం అయిపోయాడు. ఆయన నా కోసం ఏమైపోయాడు? విలువైనది ప్రాణం లెక్క చేయలేదు. నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. నీ కోసము, నా కోసము ప్రాణం పెట్టిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు ఎప్పుడు క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకున్నవాడు ఆయన.
ఏడవ మాటలో మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏం తెలుసా? తన ఆత్మని దేవుని చేతిలో పెట్టాడు. నీ కోసము ఆయన ప్రాణాన్ని దారపోసాడు. పైసలో హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి కోసమే కాదు, నీ కోసము, నా కోసము, మనందరి కోసము యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణం పెట్టాడండి. ఇది గుర్తు తెచ్చుకోలేదు. నా కోసం చనిపోయావయ్యా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా.